సినిమా వార్తలకు స్వాగతం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన రాబోయే భారీ చిత్రం పెద్దిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా గత చిత్రాలు మంచివైనా చెడ్డవైనా పెద్ది మాత్రం నా కెరీర్‌లోనే బెస్ట్ ఫిల్మ్ అవుతుంది. నా కెరీర్‌లో ఇప్పటి వరకు నేను ఇలాంటి సరికొత్త పాత్రను పోషించలేదు అని చరణ్ పేర్కొనడంతో ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. వేసవి కాలంలో ఐపీఎల్ మ్యాచ్లు ఇంకా షూటింగ్‌ను ఆలస్యం కావడం వల్ల తెలుగు థియేటర్లన్నీ బోసిపోయాయి. అయితే జూన్ 4 నుంచి రాబోతున్న పెద్ద సినిమాతో బాక్సాఫీస్ వద్ద మళ్ళీ కటకటాలు తీరనున్నాయి. నటుడు జగపతి బాబు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ పెద్ద చిత్రంతో తెలుగు సినిమా గట్టిగా ఊపిరి పీల్చుకోనుంది. రాబోయే చిత్రాలకు ఇది పెద్ద దిక్కు అని పేర్కొన్నారు. తమిళ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం కరుపు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రానికి తొలుత డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కేవలం 13 రోజుల్లోనే రికార్డ్ స్థాయి వసూలను సాధించి 200 కోట్ల క్లబ్ వైపు దూసుకుపోతోంది. ఈ శనివారం ఇళ్లలోనే ఉండి వినోదాన్ని ఆస్వాదించే బుల్లితెర ప్రేక్షకులు తెలుగు టెలివిజన్ ఛానళ్లు సూపర్ హిట్ సినిమాల ప్రత్యేక షెడ్యూల్తో సిద్ధమయ్యాయి. దీంతో పాటు నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో వంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ లోకి భారీగా కొత్త సినిమాలు అందుబాటులోకి రావడంతో సినీ ప్రియులు వీటి గురించి నెట్ లో తెగ వెతుకుతున్నారు. యానిమల్ చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగ టాలీవుడ్ లో రాబోతున్న సరికొత్త ప్యూర్ లవ్ స్టోరీ రోమాంచకంపై ప్రశంసలు కురిపించారు. ఈ కథ తన మనసును ఎంతగానో దోచుకుందని ఆయన పేర్కొనడంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి. తెలంగాణ నిజం.